గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 1 మే నుండి 3 మే 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. భారత నౌకాదళం కోసం డిఆర్డిఓ స్మార్ట్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1 మే 2024న ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి తదుపరి తరం సూపర్సానిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో సిస్టమ్ను విజయవంతంగా పరీక్షించింది. నెక్స్ట్, అతిపెద్ద అధునాతన వాహన నౌక ఫ్యూజియాన్ సముద్ర ట్రయల్స్ను చైనా ప్రారంభించింది. టైప్ 003 ఫ్యూజియాన్ చైనా యొక్క 3వ క్యారియర్ మరియు 1వ కాటోబార్ షిప్. ఇది 3 విద్యుదయస్కాంత కాటపుల్టులను కలిగి ఉన్న స్వదేశీ డిజైన్ మరియు సాంకేతికతను ఫ్యూజియాన్ దాని ఇంటిగ్రేటెడ్ ప్రొపల్షన్ సిస్టంతో ప్లాన్ సామర్థ్యాలతో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. స్థానభ్రంశం బరువు 80,000 టన్నులు. ఈ నౌకకు చైనాలోని ఫ్యూజియాన్ ప్రావిన్స్ పేరు పెట్టారు. నెక్స్ట్, పాకిస్తాన్ ఏకైక చంద్రుని మిషన్ను మోసుకెళ్లేందుకు చైనా యొక్క చాంగ్-ఈ-6 లూనార్ ప్రోబ్ సిద్ధమైంది. చంద్రుని అవతల వైపు నుండి నమూనాలను సేకరించడానికి చైనా యొక్క మొదటి చంద్ర ప్రోబ్ మిషన్లో పాకిస్తాన్ తొలి చంద్ర ఉపగ్రహ మిషన్ శుక్రవారం ప్రారంభించబడింది. 53 రోజుల పాటు సాగే చాంగ్-ఈ-6 మిషన్ చంద్రుడికి దూరంగా ఉన్న ప్రాంతం నుండి మొదటిసారిగా నమూనాలను సేకరించి వాటిని శాస్త్రీయ అధ్యయనాల కోసం తీసుకువస్తుంది. చైనా తన మూన్ మిషన్లో తన ఆల్ వెదర్ మిత్రదేశం పాకిస్తాన్ నుండి ఆర్బిటర్ను చేర్చడం ఇది మొదటిసారి. నెక్స్ట్, గ్రీన్ ఆస్కార్ విట్లీ గోల్డ్ అవార్డు 2024 ఎవరికి లభించింది? పూర్ణిమాదేవి బర్మన్కు. అస్సాంకు చెందిన వన్యప్రాణి జీవశాస్త్రవేత్త డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్ తన 2వ విట్లీ గోల్డ్ అవార్డును గ్రీన్ ఆస్కార్ అని కూడా పిలుస్తారు. అవతరించిపోతున్న పక్షి హర్గిలా లేదా గ్రేటర్ అడ్జుటెంట్ కొంగ మరియు దాని చిత్తడి నేలల పరిరక్షణ కృషికి ఆమెకు గౌరవించబడింది. నెక్స్ట్, 6వ అంతర్జాతీయ వార్తాపత్రిక రూపకల్పన పోటీలో ది హిందూ 3 అవార్డులను గెలుచుకుంది. ది హిందూ బెస్ట్ ఆఫ్ షో అవార్డును గెలుచుకుంది. బెస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ పేజ్ విభాగంలో గోల్డ్ మరియు బెస్ట్ ఆఫ్ డబుల్ స్ప్రెడ్ విభాగంలో అత్యుత్తమ పురస్కారం లభించింది. నెక్స్ట్, 26వ నేవల్ చీఫ్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి భారత నావికాదళానికి 26వ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు. 4 దశాబ్దాల కెరీర్లో పదవీ విరమణ పొందిన అడ్మిరల్ ఆర్ హరికుమార్ తర్వాత త్రిపాఠి నియమితులయ్యారు. నెక్స్ట్, ఆర్థిక సంబంధాల బలోపేతం చేయడానికి భారత్ B2B సమావేశాన్ని ఎవరితో నిర్వహించింది? నేపాల్. 2024 T20 క్రికెట్ ప్రపంచ కప్ భారత్ జట్టుకు ఎవరికి నాయకత్వం వహించనున్నారు? రోహిత్ శర్మ. బంగ్లాదేశ్ సివిల్ సర్వెంట్స్కు వచ్చే 5 సంవత్సరాల పాటు శిక్షణ ఇవ్వడానికి భారతదేశం ఒప్పందం. నెక్స్ట్, వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఎవరు? వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్. నెక్స్ట్, ఢిల్లీ పోలీసుల నుండి పార్లమెంట్ భద్రతా బాధ్యతను ఎవరు స్వాధీనం చేసుకున్నారు? CISF. నెక్స్ట్, 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ సమావేశానికి ఎవరు ఆతిథ్యం ఇవ్వనుంది? భారత్. నెక్స్ట్, భారతదేశం దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై విండుఫాల్ పన్నును తగ్గించింది. నెక్స్ట్, ప్రపంచంలో అనారోగ్యకరమైన గాలి ఉన్న నగరాల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో నిలిచింది? కాఠ్మాండు మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో ఢిల్లీ ఉంది. నెక్స్ట్, ఆడిటింగ్లో సహకారాన్ని మెరుగుపరచడానికి కాగ్ అండ్ నేపాల్ ఆడిటర్ జనరల్ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. నెక్స్ట్, ఆసియా క్యారమ్ ఛాంపియన్షిప్లో పురుషుల మరియు మహిళల డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకుంది? భారత్. నెక్స్ట్, శ్రీ శారదా మఠం అధ్యక్షురాలు ప్రవ్రజిక ఆనంద ప్రాణ కన్నుమూశారు. నెక్స్ట్, ఆకాశవాణి న్యూస్ డీజీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? మౌషామి చక్రవర్తి. నెక్స్ట్, పాకిస్తాన్ వన్డే T20 ప్రధాన కోచ్గా ఎవరిని నియమించింది? గ్యారీ క్రిస్టెన్. నెక్స్ట్, వాణిజ్య వాహనాల ఫైనాన్స్ కోసం టాటా మోటార్స్ ఎవరితో సంబంధాలు పెట్టుకుంది? సౌత్ ఇండియన్ బ్యాంక్తో. నెక్స్ట్, ఢిల్లీ వెరీ పూర్తిగా మహిళల నేతృత్వంలోని హబ్ను ఎక్కడ రూపొందించింది? శిఖర్, రాజస్థాన్. నెక్స్ట్, DPIITలో డైరెక్టర్గా ప్రతిమా సింగ్ IRS. నెక్స్ట్, ప్రతిష్టాత్మక మ్యాపిక్ అవార్డు 2024 ఎవరు గెలుచుకుంది? వెగాస్ మాల్. నెక్స్ట్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క MD అండ్ CEOగా MCA ఎవరిని ఆమోదించింది? హితేష్ సేతియాను. నెక్స్ట్, T20 ప్రపంచ కప్ USA దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లకు ఎవరు స్పాన్సర్ చేస్తుంది? అమూల్. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం నక్షత్ర సభను ఎవరు ప్రకటించింది? ఉత్తరాఖండ్. నెక్స్ట్, నేషనల్ జూట్ బోర్డు కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? శశిభూషణ్
సింగ్. నెక్స్ట్ గౌహతిలో 2025 BWF ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నెక్స్ట్ UNFPA సమావేశంలో భారతదేశం తరపున రాజస్థాన్కు చెందిన నీరు యాదవ్. నెక్స్ట్ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ డేటాను మరియు ప్రొడక్ట్స్ అన్నీ హ్యాండిల్ చేస్తామని ఎవరు తెలిపింది? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL. నెక్స్ట్ అమెరికన్ ఎక్స్ప్రెస్ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద క్యాంపస్ ఎక్కడ ప్రారంభించింది? గురుగ్రామ్, ఇండియా. నెక్స్ట్ గల్ఫ్ యూత్ గేమ్స్లో 296 పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది ఎవరు? UAE. నెక్స్ట్ ప్రముఖ జర్నలిస్ట్ వినయ్ వీర్ కన్నుమూశారు. నెక్స్ట్ ప్రముఖ కళాకారుడు రాజా వర్మ 1845లో జన్మించిన కిలీ మనూర్ ప్యాలెస్లో ఆయన 176వ జయంతి సందర్భంగా చిత్రించిన ఇందులేఖ తొలి ట్రూ కాపీని ఆవిష్కరించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.